ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు బాధగా ఉన్నావా, లేక ఒంటరిగా ఉన్నావా, లేక ఎవరైనా నిన్ను బాధ పెట్టారా, నిన్ను ఇబ్బంది పెట్టారా? అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఈ వీడియో నీ కొరకే. దేవుని వాక్యము కీర్తనకారుడు ఏమంటున్నాడో తెలుసా? విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారికి ఆయన రక్షించును అని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడండి. అంటే ఈ రాత్రే నీ జీవితం మారిపోతుంది అని నేను చెప్పను, కానీ రాత్రే నీకు ఒక ధైర్యం వస్తుంది అని చెప్పను, కానీ ఒకటి మాత్రం నేను నీకు హామీ ఇవ్వగలను. ఈ వాక్యమే నిన్ను బలపరిచి నిన్ను ధైర్యంగా నిలబెట్టింది. యోహాన్ భక్తుడు ఏమంటాడో తెలుసా? కొత్త నిబంధనలో యోహాన్ భక్తుడు ఏమంటాడంటే, నా యందు నీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకము మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఈరోజు మనకి బాధ అనే శ్రమ మనకు ఉందండి. ఒంటరితనం అనే శ్రమ ఉందండి. మనల్ని ఇబ్బంది పెట్టారు అనే శ్రమ మనకు ఉందండి. కానీ ఈరోజు దేవుని వాక్యమే నేను బలపరిచి ధైర్యపరుస్తుంది. నువ్వు ఒంటరివాడు కాదు. నువ్వు కన్నీరు కాస్తున్న ప్రతి బొట్టు దేవుడు చూస్తున్నాడండి. బైబిల్లో చాలామంది కన్నీరు కార్చారు దేవుని సన్నిధిలో. ఎవరు అన్యాయం అయిపోవాలా, దేవుడు వారికి ఏదో రీతంగా దేవుడు సహాయపడ్డాడండి. ఈరోజు నేను నీ విషయంలో కూడా, మనందరి విషయంలో కూడా ప్రభువు చెప్తున్నాడు, నీకు ఖచ్చితంగా ఒకరోజు నీకు సమాధానం దొరికిద్ది. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.